లోక్సభ ఎన్నికల సమరం ముగిసింది. పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఉన్న కేసీఆర్ ఇక స్థానిక సమరంపై దృష్టి సారించారు. పరిషత్ సమరంలోనూ గులాబీ జెండా ఎగరవేసేందుకు గులాబీ బాస్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ భవన్ వేదికగా ఇవాళ పార్టీ ప్రజా ప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగిసే లోపు తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారు. మే 22 లోపు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మరో 2 రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు మొత్తం పార్టీ కీలక కార్యవర్గంతో సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 535 జడ్పీటీసీ స్థానాలకు 5857 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతాయి. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించనున్నారు. అసెంబ్లీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని పార్టీ భావిస్తోంది. ఇక లోక్సభ ఎన్నికల్లో 16 స్థానాల్లో విజయం సాధిస్తామనే ధీమాతో పార్టీ అగ్రనేతలున్నారు. దీంతో పరిషత్ ఎన్నికల్లోనూ ఏకపక్ష విజయం సాధించాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. ఇందుకోసం పార్టీ నాయకులు అన్ని స్థానాలను కైవసం చేసుకునేలా కృషి చేయాలని ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. పరిషత్ ఎన్నికల్లో అన్ని జడ్పీ స్థానాల్లో గులాబీ జెండా ఎగరవేసేందుకు పార్టీ ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించనున్నారు అధ్యక్షుడు కేసీఆర్. ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో జడ్పీటీసీలను, ఎంపీపీలను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించనున్నారు. వీరితో పాటు ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులకు బాధ్యతలు ఇవ్వనున్నారు. ఇక జడ్పీ చైర్మన్ పదవులను కైవసం చేసుకునేలా మంత్రులు కృషి చేయాలని కేసీఆర్ సూచించనున్నారు. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో తటస్థంగా ఉన్న ఇతర పార్టీ నేతలను తమ వైపు తిప్పుకొని మెజార్టీ స్థానాలు ఏకగ్రీవం అయ్యేలా సమావేశంలో సూచనలు చేయనున్నారు.